శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 75 యాగాలు నిర్వహించారని ఇప్పుడు 76వ యాగం భీమవరంలో నిర్వహించడం గొప్ప విశేషమని డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల అతిథి గృహంలో మాట్లాడుతూ మే 15 నుంచి 25వ తేదీ వరకు శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే రాజశ్యామల దశమహా విద్య సహిత అతిరాత్ర మహాయాగంకు మా పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. మే 15న ఉదయం 7:45 అతిరాత్ర మహాయాగం ప్రారంభమవుతాయని ఈ యాగాలకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. చెప్పని ఈ సంకల్పం చేయడం జరిగింది. మా ట్రస్ట్ తరపున ఇప్పుడు 75 యాగాలు చేశాం. గత ఫిబ్రవరిలో కపిటం గ్రామంలో అతిరాత్ర మహాయాగం నిర్వహించాం. ఇప్పుడు అతిరాత్ర మహాయాగం నిర్వహిస్తున్నాం. ఇదే గ్రౌండ్లో 2005వ సంవత్సరంలో ఒక మహామృత్యుంజయ యాగం చేయడం జరిగింది. మేము తర్వాత మా రెండో యాగం ఇది 76వ యాగం ఇక్కడ జరుగుతోంది మా ట్రస్ట్ తరపున. ఈ యాగం వల్ల వేద ప్రమాణం ఏమిటంటే యజ్ఞేన యజ్ఞమైజంత దేవాహ తాని ధర్మాన్ని ప్రథమాన్యాస్తారని మనకి వేదం ప్రమాణం చూపిస్తోంది. దాని ప్రకారంగా ధర్మము అంటే యజ్ఞమని, కేవలం ధర్మం. ఈ గన్నావతుల ఆట స్థలంలో అనేక మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ మే 15 నుంచి 25 దాకా ఈ అతిరాత్ర మహాయాగం జరుగుతుంది. దీంట్లో అందరూ పాల్గొని లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చేయాలని, వాళ్ళు కూడా ఈ తిలకించి ఆనందం పొందాలని కోరుకుంటున్నాను. దీనికి ఈ ఉమామహేశ్వర ట్రస్ట్ వారు, దానికి ప్రతినిధి అయిన ఈ శ్రీనివాస శర్మ గారు దీన్ని ప్రతినిధిగా రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అందరూ పాల్గొని మంచి కార్యక్రమం బాగా జరుగుతుంది. కాబట్టి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి వెంటనే దానికి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వటం, వీళ్ళు దానికి తగ్గట్టు రేపు 2 రోజుల నుంచి ఏర్పాట్లు ప్రారంభించి మే 15వ తారీఖు నుంచి మే 25వ తారీఖు వరకు చాలా భారీగా అతిరాత్ర మహాయాగం ఇక్కడ వారిచే జరపబడును. సో ఇక్కడ వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల భీమవరం వాస్తవ్యులు, అలాగే చుట్టుపక్కల గ్రామ వాస్తవ్యులు వచ్చి, ఎందుకంటే ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఎన్నో సంవత్సరాల తర్వాత మన భీమవరం ప్రాంతంలో ఇది వారిచే నిర్వహింపబడుతున్నది. ఎన్నో లక్షల వ్యయం ఖర్చు పెట్టి మన ప్రాంతం బాగుండాలనే ఉద్దేశంతో, ఇక్కడ జనాలందరూ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపట్టిన కార్యక్రమం ఇది. దీని అందరూ విచ్చేసి వాళ్ళు యొక్క గోత్రనామాలు అక్కడ చదివించుకుని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి సమీప ప్రాంతంలో జంఝాల సుబ్రహ్మణ్య శర్మ గారు చాలా గొప్ప శ్రౌతి. ఆయన వాళ్ళ కంకణం కట్టుకుని ఒక బ్రహ్మాండమైన అతిరాత్రము అని పేరు కలిగినటువంటి యాగం ఒకటి తలపెట్టారు. ఆయన అగ్నిష్టోమము, అతిరాత్రము, వాజపేయము, పౌండరీకము ఇలాంటి యాగాల పేర్లు మనం రామాయణ భారతాల్లో వింటామంతే, ఎప్పుడు కళ్ళారా చూసింది ఎక్కడేం లేదు. ఇవాళ భీమవరంలో కళ్ళారా చూసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతోంది. మరి ఆనాడు ఆ యాగాలు చేశారు అంటే శ్రీరాముడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు, అలాగే తర్వాత ధర్మరాజు అనే ఒక మహారాజు ఉన్నాడు. ఇవాళ మరి ఎవరి వల్ల జరుగుతుంది అంటే రాజపురుషులందరూ కూడా ఎక్కడ నెలకొన్నారో ఆ భీమవరంలో యాగం మొదలుపెట్టారు. కనుక రాజపురుషులు